ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. తిరుమల శనివారాలు అంటే ఏమిటి? తిరుమల శనివారాల పూర్తి పూజా విధానం, నియమాలు, ఈ పూజ ఆచరించడం వలన కలిగే ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తిరుమల శనివారాలు అంటే పురటాసి మాసంలో వచ్చే శనివారాలను తిరుమల శనివారాలుగా అయితే చెప్తారు. ఈ పురటాసి మాసం అనేది మన తెలుగు మాసం అయితే కాదు, ఇది తమిళుల యొక్క మాసం. మన తెలుగు మాసాల్లో అమావాస్యతో మనకి మాసం అనేది ముగుస్తుంది. తమిళులకైతే సూర్యుడు వేరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు వారికి మాసం అనేది మారుతూ ఉంటుంది. సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పురటాసి మాసం ప్రారంభమయ్యి సూర్యుడు మళ్ళీ తులారాశిలోకి ప్రవేశించే వరకు ఈ మాసం ఉంటుంది. మనకి ఎలాగైతే ప్రతి మాసంలో 31 రోజులు ఉంటాయో అదే విధంగా వీరికి కూడా 30 రోజులు కానీ 31 రోజులు కానీ ప్రతి మాసంలో ఉంటాయి. తమిళులు ఈ పురటాసి మాసాన్ని చాలా పవిత్రంగా అయితే భావిస్తారండి. మనం కార్తీక మాసం, మాఘం, శ్రావణం ఎలా అయితే భావిస్తామో వీరికి ఈ పురటాసి మాసం కూడా అలాగేనండి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడు వైకుంఠం నుండి భూమి మీదకు విగ్రహ రూపంలో ప్రత్యక్షమైనది ఈ మాసంలోనేనని, అందుకని ఈ మాసాన్ని అంత పవిత్రంగా భావించి ఈ మాసంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించుకుంటారు. తమిళులైతే ఈ మాసం ప్రారంభం నుండి చివరి వరకు కూడా చాలా భక్తి శ్రద్ధలతో స్వామివారిని అయితే పూజించుకుంటారండి. చాలా కఠినమైనటువంటి నియమాలు పాటిస్తూ స్వామివారికి పూజ చేసుకుంటారు. ఈ మాసం అంతా కూడా నియమ నిష్టలతో పూజలు ఆచరించడం కుదరలేని వారు ఈ మాసంలో వచ్చేటటువంటి శనివారాల్లో స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శనివారాల్లో స్వామివారిని పూజిస్తే స్వామివారి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని ఒక నమ్మకం. ఈ మాసంలో స్వామివారిని పూజించడం వలన స్వామివారి అనుగ్రహంతో పాటుగా 3 కోట్ల దేవతల మంది అనుగ్రహం కూడా కలుగుతుంది. ఎందుకని అంటే ఈ మాసంలోనే స్వామివారికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలను వీక్షించడానికి 3 కోట్ల మంది దేవతలు కూడా ఈ భూమి మీదకి వస్తారు. అందుకని ఆ సమయాల్లో మనం ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి పూజించడం వలన స్వామివారి అనుగ్రహంతో పాటు 3 కోట్ల మంది దేవతల అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది. స్వామివారికి ఎక్కడైతే పూజలు జరుగుతూ ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చి కూర్చుంటారని అంటారండి. స్వామివారు అంటే అమ్మవారికి అంత ప్రీతి. స్వామివారిని పూజించడం వల్ల స్వామివారి అనుగ్రహమే కాకుండా అమ్మ ప్రసన్నత కూడా కలుగుతుంది. ఆ అమ్మ అనుగ్రహం ఉంటే మనకి లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. అందుకని తప్పకుండా ఈ తిరుమల శనివారాల్లో మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. అయితే ఇది తమిళుల సాంప్రదాయం కదా, మనము ఆచరించవచ్చా అంటే నిరభ్యంతరంగా పూజ చేసుకోవచ్చండి. స్వామి ఎవరికైనా స్వామి కనుక మనం కూడా ఆ స్వామివారి అనుగ్రహం పొందడం కోసం ఈ తిరుమల శనివారాల్లో స్వామివారికి పూజ చేసుకోవచ్చు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే నారదుడికి స్వయంగా ఈ తిరుమల శనివారాల విశిష్టత గురించి చెప్పారటండి. ఎవరైతే ఈ తిరుమల శనివారాల్లో నన్ను పూజిస్తారో వారికి సమస్త కోరికలను నెరవేరుస్తానని, అలాగే ఎల్లినాటి శని జాతకంలో శనిగ్రహ దోషాలతో బాధపడేవారు ఈ తిరుమల శనివార పూజను ఆచరించడం వలన వారికి జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారటండి. కాబట్టి శనిగ్రహ దోషాలతో బాధపడేవారు తప్పకుండా తిరుమల శనివార పూజను అయితే నిర్వహించుకోండి. ఈ పూజ చేయడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా అని అంటే ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే ఈ పూజ చేసుకోవచ్చు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ తిరుమల శనివార పూజను చేసుకోవచ్చు. అయితే ఇంతటి విశేషాలతో కూడుకున్నటువంటి ఈ తిరుమల శనివారాలు ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చాయని అంటే పురటాసి మాసం మనకి 2025 సెప్టెంబర్ 17 బుధవారం నుండి ప్రారంభమయ్యి 2025 అక్టోబర్ 17 శుక్రవారం వరకు ఈ పురటాసి మాసం ఉందండి. ఈ పురటాసి మాసంలో ఎన్ని శనివారాలు అయితే వస్తాయో అన్ని శనివారాలు కూడా మనం ఈ తిరుమల శనివార పూజను అయితే చేసుకోవచ్చు. ఈ సంవత్సరం మనకి 4 తిరుమల శనివారాలు అయితే వచ్చాయండి. ఒక్కసారి 5 శనివారాలు కూడా వస్తూ ఉంటాయండి. మీకు ఈ మాసంలో వచ్చి ఎన్ని శనివారాలు కుదిరితే అన్ని శనివారాలు కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. అన్ని వారాలు కుదరదు అనుకునేవారు ఈ మాసంలో వచ్చే 1, 3, 5 వారాల్లో పూజ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఎప్పుడు ఏ వారం కుదిరితే ఆ వారమైనా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. ఈ పూజ ఆచరించడానికి ఒక ముఖ్య నియమం అయితే ఉందండి. మనం ఈ పూజ చేసేటప్పుడు ఈ పూజకు ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువు పైన కూడా స్వామివారి తిరునామం అయితే వేయాలి. స్వామివారి ఫోటో పెట్టుకునే గోడకి తిరునామం వేయాలి. స్వామివారి పీఠం ఏర్పాటు చేసే క్లాత్ పైన తిరునామం వేయాలి. ప్రమిదల పైన, స్వామివారికి ప్రసాదం నివేదించే నైవేద్య పాత్రల పైన, ఇలా ప్రతి ఒక్క పూజ కోసం ఉపయోగించే వస్తువు పైన స్వామివారి తిరునామం వేయాలి. అలాగే మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి తిరునామం ధరించి మనం పూజను ఆచరించుకోవాలి. ఇంట్లో వారు కూడా స్వామివారి తిరునామం ధరించాలి. ఇంకా ఈ పూజ ఆచరించుకోవాలనుకున్న రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకొని ముందుగా తలస్నానం ఆచరించి ఉతికిన వస్త్రాలు ధరించి గడపకు పసుపు రాసి బియ్యపిండి కుంకుమతో గడపను అందంగా అలంకరించుకుని ద్వారబంధానికి మామిడి తోరణాలు కట్టుకుని గుమ్మం ముందు బియ్యపిండితో ముగ్గు వేసుకుని ఈ విధంగా పూజ కోసం ఇంటిని అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని నిత్య పూజ పూర్తి చేసుకుని తులసి పూజ కూడా పూర్తి చేసుకుని అప్పుడు స్వామివారికి పూజ నిర్వహించుకోండి. స్వామివారికి పూజ మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదంటే ప్రత్యేకంగా పీఠం ఏర్పాటు చేసైనా చేసుకోవచ్చు. స్వామివారి పూజాపీఠాన్ని ఏర్పాటు
చేసే చోట ముందుగా శుద్ధి చేసుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఇప్పుడు ఒక పీట తీసుకుని పీటకు కూడా పసుపు రాసి బియ్య పిండితో స్వామివారి శంకుచక్ర నామాలు వేసుకుని పీట పైన ఏదైనా ఒక పసుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి. ఆ తర్వాత ఈ వస్త్రం పైన 3 గుప్పుల వరకు బియ్యం పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమను ఉంచి ఇప్పుడు స్వామివారి చిత్రపటం పూజలో పెట్టుకోవాలి. స్వామివారి చిత్రపటాన్ని ముందుగానే శుభ్రం చేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకుని పూజలో పెట్టుకోండి. ఇంకా స్వామివారి పూజలో మనం ముఖ్యంగా పిండి దీపాల్లో దీపారాధన చేస్తాం కదండి, అందుకని ముందుగా పిండి దీపాలను అయితే సిద్ధం చేసుకోండి. పిండి దీపాలని సిద్ధం చేసుకోవడం కోసం ఒక ప్లేట్ లోకి బియ్య పిండిని తీసుకుని బియ్య పిండిలోకి కొద్దిగా బెల్లం తురుము అలాగే ఒక నాటు అరటిపండు కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని ఆ తర్వాత ఆవు పాలతోటి ఈ పిండిని ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా కలుపుకోండి. ఇలా ఈ పిండిని చేతులతో బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఈ పిండిని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఇలా చేసుకుంటే మనకి పిండి ప్రమిదలు ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయండి. అంత టైం లేదనుకుంటే ఒక 10 నిమిషాలైనా ఈ పిండికి రెస్ట్ అయితే ఇవ్వాలి. ఇలా ఒక 10 నిమిషాలు అరగంట తర్వాత ఈ పిండిని తీసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుని మీరు ఎన్ని పిండి ప్రమిదలు అయితే చేయాలనుకుంటారో అన్ని పిండి ముద్దల్ని ఇలా బాల్స్ లో చేసుకుని పొట్టన వేలుతో ఇలా మనం వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ప్రమిదలు అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి పిండి ప్రమిదలు అయితే తయారవుతాయి. స్వామివారి పూజ కోసం మనం 7 పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకోవాలండి. ఒకవేళ 7 చేయలేకపోతే 2, 3, 5, 9 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని పిండి ప్రమిదలైనా చేసుకోవచ్చు. స్వామివారికి 7 సంఖ్య అంటే ప్రీతి కాబట్టి నేను ఇక్కడ 7 పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకుంటున్నానండి. మీరు ఎన్ని పిండి ప్రమిదల్లోనైనా దీపారాధన చేసుకోవచ్చు. పిండి ప్రమిదలన్నీ తయారు చేసుకున్న తర్వాత ప్రమిదలకి ఈ విధంగా గంధం కుంకుమ బొట్లతో స్వామివారి తిరునామం వేసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్వామివారి పూజకు ఉపయోగించే పూజా సామాగ్రి అన్నిటిపైన కూడా స్వామివారి తిరునామం వేసుకోవాలని చెప్పాను కదండి, అందుకోసం తిరునామం బొట్లు అయితే ఈ విధంగా సిద్ధం చేసుకున్నాను. తెలుపు రంగు బొట్టు కోసం మనం నామకొమ్ము ఉంటుందండి, పూజా స్టోర్స్ లో అమ్ముతారు, అది తీసుకోండి. దానిని పన్నీర్ లో నానబెట్టుకుంటే మనకి ఇలా పేస్ట్ లా అవుతుంది. పేస్ట్ తో మనం స్వామివారి తిరునామం అయితే వేసుకోవచ్చు. నేనైతే ఈ పూజ కోసం పూజకు ఉపయోగించే అన్ని వస్తువులపైన ఈ విధంగా తిరునామం అయితే వేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు స్వామివారి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ పూజ కోసం మనం అన్ని పసుపు రంగులో ఉండేటటువంటివి తీసుకోవచ్చండి. పసుపు రంగు క్లాత్ కానీ అలాగే స్వామివారికి పూజ చేయడం కోసం పసుపు రంగు పుష్పాలు ఇలా అన్ని కూడా పసుపు రంగులో ఉన్నవి తీసుకుంటే మంచిదండి. అలాగే ఈ రోజు స్వామివారికి తులసిమాల సమర్పించడం, తులసి దళాలతో పూజ చేయడం కూడా చాలా మంచిదండి. స్వామివారికి తులసి దళాలు అంటే చాలా ప్రీతి. తులసి లేని విష్ణు పూజ వ్యర్థమని అంటారండి, అందుకని తప్పకుండా స్వామివారి పూజ కోసం తులసి దళాలను కూడా ఏర్పాటు చేసుకోండి. అలాగే మీ దగ్గర స్వామి అమ్మవారి విగ్రహాలు ఉంటే తప్పకుండా పూజలో పెట్టుకుని స్వామి అమ్మవారి విగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు కూడా నిర్వహించుకోండి. అలాగే మనం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ప్రథమ పూజ అందుకునేది పసుపు గణపై కాబట్టి పసుపు గణపైన పూజలో పెట్టుకోండి, లేదంటే వినాయకుడు విగ్రహమైన పూజలో పెట్టుకోవచ్చు. స్వామి అమ్మవార్లను గణపయ్యను మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత తమలపాకుల పైన కానీ లేదు అంటే మీ దగ్గర ఏ ఆకులు ఉంటే ఆ ఆకుల పైన పిండి దీపాలను అయితే ఏర్పాటు చేసుకోండి. ఈ రోజు మనం దీపారాధన ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి లభించకపోతే నువ్వుల నూనెతో అయినా దీపారాధన చేయవచ్చు. శనివారం రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వలన మనకి ఏలినాటిష్టాన్ని ప్రభావం తగ్గుతుందని అంటారు. అందుకని నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ తీసుకోండి. అలాగే పూజలోకి మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. 2, 3, 5, 9, 11 ఇలా ఈ సంఖ్యలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చు. ఇలా పూజ కోసం అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజా పీట పైన కొద్దిగా పచ్చకర్పూరం అలాగే జవ్వాది పౌడర్ ను మెదుపుకుని వేసుకోండి. ఇలా చేస్తే మనకి పూజా పీట అంతా కూడా మంచి సువాసన అయితే వస్తుందండి. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేయాలి. గణపతిని మనసులో ధ్యానించుకుని దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత దీపలక్ష్మి కొన్ని అక్షింతలు ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని పంచపాత గ్లాసులో అక్షింతలు ఒక పుష్పం వేసి పుణ్యనదుల పేర్లన్నీ చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యములపైన మనపైన చిలకరించుకుని ముందుగా గణపతి పూజ ప్రారంభించాలి. గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పుష్పాలు గరిక ఉంటే గరిక సమర్పించి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా స్వామివారికి వేటినైనా నివేదించవచ్చు. తర్వాత తాంబూలం ఉంటే స్వామివారికి నివేదించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత 2 అక్షింతలు పుష్పాలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే గణపతి పూజ పూర్తవుతుందండి. ఇప్పుడు ముందుగా పిండి దీపాలు వెలిగించుకుని పిండి దీపాల దగ్గర కూడా 2 అక్షింతలు పుష్పాలు ఉంచి దీపాలకు నమస్కారం చేసుకుని ఇప్పుడు స్వామివారికి పూజ ప్రారంభించాలి. 2 అక్షింతలు పుష్పాలు తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు ఆహ్వానం పలకాలి. ఆ తర్వాత ముందుగా స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారికి షోడశోపచార పూజ నిర్వహించుకోవాలి. షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో స్వామివారిని పూజించుకోవాలి. ప్రతి ఉపచారానికి అక్షింతలు కానీ పుష్పం కానీ సమర్పించాలి. అదాంగ
పూజ నిర్వహించేటప్పుడు అక్షంతలతో అష్టోత్తర శతనామావళి చదువుకునేటప్పుడు తులసి దళాలు కానీ పసుపు రంగు పుష్పాలు కానీ సమర్పించాలి. స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు కూడా సమర్పించి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. స్వామివారికి కర్పూర పూజ కూడా నిర్వహించుకోవచ్చండి. స్వామివారి గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి స్తోత్రాలు శ్లోకాలు అన్నీ చదువుకుంటూ స్వామివారికి మీకు శక్తి కొలిది మీకు నచ్చిన విధంగా స్వామివారికి పూజ చేసుకోండి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు ఏమీ మాకు చదవడం రాదనుకుంటే గోవింద గోవింద అనుకుంటూనైనా స్వామివారికి పూజ చేసుకోవచ్చు. లేదంటే ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ అయినా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు సమర్పించి అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవాలి. ఈ విధంగా స్వామి అమ్మవారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా మీరు 7 రకాల నైవేద్యాలను నివేదించవచ్చు. లేదు అంటే మీ శక్తి కొలిది ఎన్ని నైవేద్యాలైనా నివేదించవచ్చండి. ఏ నైవేద్యాలు నివేదించలేకపోతే పాలు బెల్లం ముక్క చలిమిడి వడపప్పు పానకం ఇటువంటివి కూడా నివేదించవచ్చు. అలాగే ఈ సీజన్లో దొరికేటటువంటి ఫ్రూట్స్ కూడా మీరు స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం సమర్పించడం అనేది మన శక్తి స్తోమతను బట్టి ఉంటుంది. లేదు అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్లు పులిహోర చక్కెర పొంగలి ఇటువంటివి కూడా మనం నివేదించవచ్చండి. మీకు ఏది తోచితే ఆ నైవేద్యాన్ని స్వామివారికి నివేదించండి. నైవేద్యం నివేదించిన తర్వాత ఒక గ్లాస్ తో మంచినీటిని కూడా స్వామివారి దగ్గర పెట్టండి. తర్వాత స్వామి అమ్మవార్లకు తాంబూలం పూర్ణఫలమైన కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించండి. తర్వాత మంత్రపుష్పం ప్రదక్షిణ నమస్కారం చేసుకుని వివిధ ఉపచారాలు కూడా స్వామివారికి సమర్పించి ఇప్పుడు 2 అక్షంతల పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మగవారైతే సాష్టాంగ నమస్కారం, స్త్రీలైతే మోకాలపైన నమస్కారం చేసుకోండి. ఈ విధంగా తిరుమల శనివారం రోజు స్వామివారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. స్వామివారికి ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకుంటే మంచిదండి. సాయంత్రం మామూలుగా చిన్నగా పూజ చేసుకోవచ్చు. పంచోపచార పూజ చేసుకోండి. సాయంత్రం కూడా స్వామివారికి ఏదైనా నైవేద్యం సమర్పించాలి. ఒకవేళ మీకు ఈ రోజు ఉదయం పూజ చేసుకోవడం కుదరకపోతే సాయంత్రమైనా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చు. పూజ చేసిన తర్వాత స్వామివారి పీఠాన్ని ఎప్పుడు కదిలించాలని అంటే ఈ రోజు కదిలించకుండా నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆదివారం రోజు స్వామివారికి చిన్నగా పూజ చేసుకుని స్వామివారి పూజా పీఠాన్ని కదిలించవచ్చండి. ఈ విధంగా పూజ చేసినప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి. ఈ రోజు ఉల్లి వెల్లుల్లి తీసుకోవడం, నాన్ వెజ్ తీసుకోవడం లాంటివి చేయకూడదు. ఒంటిపూట భోజనం చేయాలి. సాయంత్రం ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. సాయంత్రం పూజ చేసేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత భోజనం చేయవచ్చు. శక్తి లేని వారు ఏదైనా అల్పాహారం తీసుకునైనా మీరు స్వామివారికి పూజ చేసుకోవచ్చండి. ఈ రోజు నాన్ వెజ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదండి. అలాగే బ్రహ్మచర్యం తప్పకుండా పాటించాలి. కొద్దిమంది అయితే ఈ రోజు ఈ పూజ చేసినప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోరండి. అలాగే ఈ రోజున ఎవరినైనా మోసం చేయడం, ఎవరికైనా అబద్ధాలు చెప్పడం లాంటివి కూడా చెయ్యకూడదు. ప్రతి క్షణం కూడా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు ఎంత వీలు ఉంటే అంత స్వామి నామస్మరణ చేసుకుంటే అన్ని మంచి ఫలితాలు కలుగుతాయండి. ఈ విధంగా ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించడం వలన స్వామివారి అనుగ్రహం అలాగే అమ్మవారి అనుగ్రహం కలిగి మనకి ఎంతటి కష్టమైన కోరిక ఉన్నా కూడా అది శీఘ్రంగా నెరవేరుతుంది. మనకి ఎటువంటి కష్టాలు కలగకుండా స్వామి అమ్మవారే మనల్ని రక్షిస్తారు. ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఏవైనా కూడా శీఘ్రంగా నెరవేరుతాయండి ఈ పూజ చేసుకోవడం వలన. ఒకవేళ మీకు ఏ కారణాల చేత వలనైనా ఈ విధంగా స్వామివారికి పూజ చేసుకోవడం కుదరకపోతే మీరు ఈ రోజున అంటే శనివారం రోజున ఏ స్థితిలో ఉన్నా కూడా స్వామివారి నామస్మరణ చేసుకుంటూ ఉండండి. నామస్మరణ మించినటువంటి పూజ ఇంకేమీ లేదు. అందుకని తప్పకుండా నామస్మరణ చేసుకుంటూ మీరు స్వామివారిని స్మరించుకోండి. ఈ విధంగా చేసినా మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుందండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.